ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీని ఓడించేందుకు 3 పార్టీలు ఏకమయ్యాయి. సీట్ల సర్దుబాటు కూడా చేసుకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తల మునకలయ్యాయి. మెజార్టీ సీట్లలో అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది. బీజేపీ మినహా మిగిలిన 2 పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ముందున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపిక తర్వాత తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఆ 3 పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన టీడీపీ, జనసేన, బీజేపీని కూడా దగ్గరికి తీసుకుని జట్టుకొట్టాయి. 3 పార్టీలు కలిస్తే తప్పకుండా వైసీపీని ఓడించొచ్చనేది వాళ్ల ధీమా. అందుకు తగ్గట్టే పొత్తులు పెట్టుకున్నాయి. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. టీడీపీ, జనసేన మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మాత్రం ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కమలం పార్టీ వెనుకబడిపోయింది. రేపో మాపో అన్ని పార్టీలు పెండింగ్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పొత్తన్నాక అన్ని స్థానాల్లో అన్ని పార్టీలు పోటీ చేయటం కుదరదు. కొన్ని స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుండగా జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. అయితే మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన స్థానాల్లో అన్ని పార్టీలకు కొత్త తలనొప్పి మొదలైంది. సీట్లు దక్కని కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పొత్తుల వరకు బాగానే ఉన్న అన్ని పార్టీలు అసంతృప్తులను బుజ్జగించడం, వారిని దారికి తెచ్చుకోవటం పెద్ద సవాల్గానే మారింది. అన్ని పార్టీల నేతల మధ్య సమన్వయం కుదిరిన క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో అన్ని పార్టీలకు కొత్త టెన్షన్ మొదలైంది. కలిసి పనిచేయాలని క్యాడర్ కూడా సూచిస్తున్నారు. అయితే క్యాడర్ మాత్రం హైకమాండ్ మాటల్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. పలు నియోజకవర్గాల్లో మిత్రపక్షాలను కలుపుకుపోయేందుకు నేతలు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన మధ్య సమన్వయం కనిపిస్తున్నా బీజేపీ మాత్రం ఇంకా అంటిముట్టనట్టే ఉంటోంది. గోదావరి జిల్లాల్లో జనసేనకు బలమైన క్యాడర్ ఉంది. అలాంటి చోట్ల సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఫస్ట్ లిస్టు విడుదలైనప్పటి నుంచి జనసేనలో అసంతృప్తి సెగలు రేగాయి. అలాగే ఉత్తరాంధ్రలో పలుచోట్ల టీడీపీ నేతలు సీట్లు ఆశించి భంగపడ్డారు. అక్కడ కూటమి అభ్యర్థులకు సహకరించే ప్రసక్తే లేదని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ టికెట్లు ఆశించిన పలువురు నేతలకు హైకమాండ్ మొండి చేయి చూపించింది. అలాంటి వాళ్లంతా ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. అసంతృప్తులు ఇలాగే కంటిన్యూ అయితే మొదటికే మోసం వస్తుందేమోనన్న భయం పార్టీలను వెంటాడుతోంది. ఓట్ల బదిలీ సక్రమంగా జరగకపోతే గెలవడం కష్టం. ఓట్లు చీలి వైసీపీకే మేలు జరుగుతుంది. 2009లో మహాకూటమిగా జట్టుకట్టిన పార్టీలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఓట్ల చీలికతో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని నేతలు భయపడుతున్నారు.